అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్రో సాంకేతికతని ఉపయోగించేటువంటి ప్రణాళికని రెడీ చేసుకుంది. ఇందులో భాగంగా 5 సంవత్సరాల పాటు సపోర్ట్ ఇచ్చేందుకు ఇస్రోతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఎంఓయూకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలానే ఇస్రో డైరెక్టర్ రాజరాజన్ సమక్షంలో జరిగింది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి అంశాల ద్వారా మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇస్రో సాంకేతికత ముఖ్యంగా శాటిలైట్లు, స్పేస్ ఏజెన్సీ కాబట్టి శాటిలైట్ రిలేటెడ్ వ్యవస్థల్ని ఎలా ఉపయోగిస్తుంది, దాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం డీటెయిల్గా షేర్ చేశారు ఆయన ఎక్స్లో. ఒకసారి అది చూద్దాం మనం. ఇది ల్యాండ్ మార్క్ స్టెప్ ఇన్ లెవరేజింగ్ స్పేస్ టెక్ ఫర్ రియల్ టైమ్ సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్. ఏ 5-year MOU వాజ్ సైన్డ్ బిట్వీన్ షార్ అండ్ ఆర్టీజీఎస్ టుడే. ఆర్టీజీఎస్ అనేది రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్గనైజ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి ఒప్పందాన్ని సీఎం చంద్రబాబు నాయుడు షేర్ చేశారు, ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇందులో రాజరాజన్ ఇస్రో డైరెక్టర్ ఆయన ఉన్నారు. ఈ ఆర్టీజీఎస్ ద్వారా దీన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతని, అంటే ఆర్టీజీఎస్ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటుంది, స్పేస్ని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తారు అది కూడా ఒకసారి ఇందులో ఆయన విశ్లేషించారు. చూద్దాం మనం. దిస్ కొలాబరేషన్ విల్ ఎన్హాన్స్ ద అవేర్ ప్లాట్ఫామ్. అవేర్ అనేది ఆంధ్రప్రదేశ్లో వాతావరణానికి సంబంధించి క్రియేట్ చేసినటువంటి ఒక విభాగం. ఇది శాటిలైట్ ఇమేజరీ అండ్ సైంటిఫిక్ ఇన్పుట్స్ అక్రాస్ 40+ అప్లికేషన్స్ స్పానింగ్ అగ్రికల్చర్, వెదర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్బన్ ప్లానింగ్ అండ్ సో ఆన్. సో అనేక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అగ్రికల్చర్ ముఖ్యంగా వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు. అవేర్ ఇంటిగ్రేట్స్ డేటా ఫ్రమ్ శాటిలైట్స్, డ్రోన్స్, IoT, సెన్సార్స్, మొబైల్ ఫీడ్స్ and CCTV to deliver real-time alerts and advisories to citizens and the government via SMS, WhatsApp and media, social media. సో ఇది దీని ఉద్దేశం. మొత్తంగా అసలు ఈ అవేర్ అనేది ఎలా పనిచేస్తున్నది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇది ఒక అధునాతనమైనటువంటి ఉపగ్రహాల ప్లాట్ఫామ్ కింద దీన్ని చూస్తారు. సో ఇక్కడ ట్రాక్ అయినటువంటి మెసేజెస్ని వాట్సాప్ ద్వారా ఇన్స్టెంట్ అలర్ట్స్ రూపంలో, ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పిడుగులు పడేటువంటి అంశాలకు సంబంధించిన డేటాని ఆయా ప్రాంతాలకు చెందినటువంటి పబ్లిక్కి డైరెక్ట్గా అక్కడ ఆ ప్రాంతంలో ఆపరేట్ అయ్యేటువంటి సెల్ ఫోన్స్కి చేరవేసేటువంటి ప్రక్రియ చేపట్టింది. అదే క్రమంలో ఈ అవేర్ స్కీమ్ ద్వారా, అంటే ఈ అవేర్ ప్లాట్ఫామ్ ద్వారా రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత పెద్ద ఎత్తున చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సో 5 ఏళ్ల పాటు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. మొత్తం వాతావరణానికి సంబంధించినటువంటి శాటిలైట్లు, వాతావరణానికి సంబంధించి స్పేస్లో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థల్ని సమగ్రంగా ఉపయోగించుకునేటువంటి ప్రణాళిక ఇది. గతంలో కూడా శాటిలైట్ కమ్యూనికేషన్ ఉపయోగించుకునేటువంటి అగ్రిమెంట్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో కూడా చేసుకుంది. ఇప్పుడు మరోసారి దాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్తో ఈసారి ఇంటిగ్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఈ అట్మాస్ఫియరిక్ చేంజెస్, అవేర్ అంటే అట్మాస్ఫిరిక్ అండ్ వెదర్ రిలేటెడ్ అలర్ట్స్ ఇచ్చేటువంటి వ్యవస్థ ఇది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్కి మరింత ఎక్కువగా ఉపయోగపడుతుంది. అగ్రికల్చర్ అంటే రైతులకి సంబంధించినటువంటి వాతావరణ మార్పులు, వ్యవసాయం చేసుకునేటువంటి క్రమంలో వర్షాలు ఎప్పుడు వస్తాయి, వీటికి సంబంధించిన డేటా మొత్తం కూడా ఇక నుంచి SMSలు, వాట్సాప్ అలర్ట్స్ రూపంలోనే ప్రభుత్వం పంపించేటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుంది. అందులో భాగంగానే ఈ అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్ వలన మరింత ప్రయోజనాలు రైతాంగానికి ఎక్కువ జరుగుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.